నటి హేమకు మా నుంచి భారీ ఊరట లభించింది. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో ఆమెపై ఎలాంటి వార్తలు వచ్చాయో తెలియంది కాదు. ఆ సమయంలో ఆమెపై నిషేధం విధిస్తూ మా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె డ్రగ్స్కు సంబంధించిన టెస్టులు చేయించుకోగా అన్ని నెగిటివ్ రావడంతో మళ్లీ మాకు అప్పీల్ చేసుకుంది. ఆమెపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. నటి హేమకు మా నుంచి భారీ ఊరట లభించిన విషయం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో ఆమెపై ఎలాంటి వార్తలు వచ్చాయో తెలిసిందే. తాజాగా ఆమెపై నిషేధం ఎత్తివేసినట్లుగా అధికారికంగా మా ప్రకటించింది. తన మెంబర్షిప్ పై నిషేధం ఎత్తివేయడంతో మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల ఆమె విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ, కొన్ని నెలలుగా నాపై మీడియాలో చాలా రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. దానివల్ల 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిందే. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా జుట్టు, గోళ్లు, బ్లడ్ అన్నీ ఇచ్చి టెస్ట్ చేయించుకున్నాను. ఇందులో నాకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇదే విషయాన్ని నేను ఛానల్స్కు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒక్కటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి వచ్చాను. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడగటానికి ఈ వీడియో చేశాను. ఈ వీడియో వారికి చేరుతుందని నమ్ముతున్నా అని తెలుపుతూ తను చేయించుకున్న టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ని వీడియోలో షేర్ చేసింది. అదే రిపోర్ట్స్ను హేమ మాకు పంపింది. తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని అప్పీల్ చేసుకుంది. హేమ వినతిని పరిశీలించిన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ పాజిటివ్గా స్పందించడంతో అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఆమెపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మా ట్రెజరర్ శివబాలాజీ పేర్కొన్నారు. హేమపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్లుగా ఆయన అధికారికంగా మా నుంచి లెటర్ను విడుదల చేశారు. దీనికి ట్విట్టర్ వేదికగా హేమ స్పందిస్తూ, థ్యాంక్ యూ మా అమ్మల నాపై అంతా ఎంతో దయ చూపించారు. థ్యాంక్ యూ విష్ణుబాబు అని పేర్కొన్నారు.